హాయ్ ఫ్రెండ్స్, బొరుగులు మిక్చర్ తయారు చేసే విధానం చూసేద్దామా. ముందుగా బొరుగులు, మామిడికాయ ముక్కలు, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా అండ్ టమోటాలు కూడా కట్ చేసి పెట్టుకోవాలి. సో లెమన్ అండ్ పచ్చిపల్లీని ఇలా వేయించుకోవాలి. సో ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ వస్తుంది. ఒక బౌల్లోకి బొరుగులు తీసుకోవాలి, ఆనియన్స్ వేసుకోవాలి, తర్వాత మామిడికాయ ముక్కలు అండ్ టమోటా కట్ చేసి పెట్టుకున్నవి అండ్ కొత్తిమీర, వేయించి పెట్టిన పల్లీలు టోటల్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఆయిల్ అవసరం లేదు, మీకు ఆల్రెడీ మనం పల్లీలు వేయించుకొని ఉన్నాం కాబట్టి సో సరిపోతుంది. దాని తర్వాత మనకి లెమన్స్ తీసుకొని మన టేస్ట్ తగ్గట్టు జ్యూస్ వేసుకోండి. లాస్ట్లో ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, 5 మినిట్స్లో కరకరలాడే బొరుగుల మిక్చర్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే బొరుగుల మిక్చర్ తయారైపోయింది. సో మా తమ్ముడికి చెల్లికి ఇచ్చాము. తినేలా ఉందని అంటే బాగుంది అన్నాను. థ్యాంక్ యూ టు వాచ్.